హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మ్యాకరోనీ పాస్తా ఎలా చేయాలో క్విక్గా చూపిస్తాను. సో దానికోసం కారం, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. ఆనియన్స్, టొమాటో అండ్ పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మ్యాగీ మసాలా మ్యాజిక్ దొరుకుతుంది, అది తీసుకోండి. అండ్ సోయా సాస్, మ్యాకరోనీ పాస్తా. సో ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ మ్యాకరోనీ పాస్తా ఏదైతే ఉందో అది వాటర్లో వేసేయాలి, సో దట్ ఇట్ విల్ బాయిల్. సో ఆ బాయిల్డ్ వాటర్లో ఏంటంటే మనము 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి, సో దట్ అవన్నీ స్టిక్ అవ్వవు అనమాట ఒకదానికొకటి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు కూడా వేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా కావాలంటే ఇక్కడ వేసేయచ్చు కొంచెం. సో మ్యాకరోనీ పాస్తా అనేది ఒక 5 to 6 minutes కుక్ ఇలా వాటర్లో బాయిల్ చేసుకుంటే ఇలా మనకి ఉడికిపోతుంది మ్యాకరోనీ పాస్తా. సో దట్ ఫర్దర్గా మళ్ళీ ఏమీ ఉడకబెట్టని అవసరం లేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఆ కడాయి తీసుకొని అందులో మనము ఆయిల్ వేసేసుకోవాలన్నమాట, 2 tablespoons. ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేయండి. అండ్ తర్వాత టమాటోస్ కూడా వేసేసుకున్నాను. సో ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలన్నమాట. సో కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు. సో ఇవి డీప్ ఫ్రై అయ్యాక కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కారం అండ్ సాల్ట్ టు టేస్ట్, ఇవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి. అండ్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా మ్యాజిక్ అన్నాను కదా, అది వేసేసుకోవాలి. ఇది మాత్రం డెఫినెట్గా వేసుకోండి, ఇది లేకపోతే టేస్ట్ అంతగా రాదు. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత సోయా సాస్ కూడా వేసుకున్నాను, 1 or 2 spoons యాజ్ యూ లైక్. అండ్ ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్ ఉండే, సో అది కూడా వేసాను. కొంచెం స్పైసీగా కావాలనిపించింది, అందుకని రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా లిటిల్ బిట్, అది కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్న మ్యాకరోనీ పాస్తా ఉంటుందో అది వేసేయాలన్నమాట. అంతే అండి, ఒక్క 5 minutes అలాగా ఉంచేసేయండి. సో ఎంతో రుచికరమైన మన మ్యాకరోనీ పాస్తా రెడీ అయిపోయింది. సో ఇది పెద్దలకు కానీ పిల్లలకు కానీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో డెఫినెట్గా మీ ఇళ్ళలో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్